హాయ్ అండి. మీకు కూడా ఈ అలవాటు ఉందా? ఊరెళ్తే పచ్చళ్ళు తెచ్చుకునే అలవాటు. మొన్న మేము ఆంధ్ర వెళ్ళినప్పుడు మా అత్తయ్య ఇలా చింతకాయ పచ్చడి తీసుకొచ్చిందండి. 3 కేజీస్ అయితే తెచ్చింది. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి పెట్టుకున్న పచ్చళ్ళ కన్నా. అయితే మేమైతే 3 కేజీస్ తెచ్చుకున్నాము. ఇదే ఇప్పుడు నేను డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నాను. మీలో కూడా చింతకాయ పచ్చడి ఇష్టపడే వాళ్ళు ఉన్నారా? నాకైతే చాలా ఇష్టమండి. మా ఇంట్లో వాళ్ళందరూ తింటారు. ఒక్క మా వారు తప్పించి. మా వారికి చింతకాయ పచ్చడి అస్సలు నచ్చదు. మీలో కూడా చింతకాయ పచ్చడి ఇష్టపడని వాళ్ళు ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. మేమైతే ఇలా ఊరెళ్ళినప్పుడల్లా మంచిగా పచ్చళ్ళు, కారపొడులు, బెల్లం కూడా తెచ్చుకుంటామండి. బెల్లం కానీ, మినపపప్పు కానీ ఎక్కువగా తెచ్చుకుంటాము. సో, మీలో కూడా ఊరెళ్ళినప్పుడు మంచిగా ఇలా బెల్లం కానీ, చింతకాయ పచ్చళ్ళు కానీ, కారపొడులు కానీ తెచ్చుకునే వాళ్ళు ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.